మీరెప్పుడన్నా ఆలోచించారా? పరలోకంలో దేవదూతలు లేకపోతే ద హోల్ హెవెన్లీ హోస్ట్స్ అన్నీ గూడా నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని ప్రశంసిస్తూ ఎల్లప్పుడూ ఎలా చేయగలుగుతా ఉన్నాయని ఇప్పుడు ఆలోచించారా? దే నెవర్ బోర్డ్ అప్ విత్ గాడ్. దేవుడు ఎప్పుడూ ఒక బోరింగ్ సబ్జెక్ట్ కాదని మీకు తెలుసా? ఓకే. క్రైస్ట్ యొక్క రివల్యూషను క్రీస్తు ఎప్పటికీ బోర్ కొట్టని ఒక సబ్జెక్ట్ అది. అర్థమైందా? నిజంగా క్రీస్తు యొక్క లేతే యెహోవా ఉత్తముడని ఆయన గుణాతిశయములను, ఆయన యొక్క ప్రత్యక్షతలను ఒక వ్యక్తి నిజంగా అనుభవిస్తే, రుచి చూస్తే, కన్నులారా ఆ యొక్క క్రీస్తు యొక్క సౌందర్యాన్ని ఒక వ్యక్తి చూస్తే గనక నిజంగా ఆయనలో ప్రేమలో పడకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన వెంబడించకుండా ఉండడం అసాధ్యం. మీరు చూడండి, యేసుప్రభువారు 3 ½ ఇయర్స్ ఆయన పరిచర్య చేస్తాడు. ఆయన శిష్యుల్ని ఒక్క మాట అంటాడు, "రండి నన్ను వెంబడించండి" అనేసి. వాళ్ళు ఆయనలో ఏం చూసారో ఆశ్చర్యం. దే సా సంథింగ్ అండ్ దట్ అట్రాక్టెడ్ దెమ్ అండ్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హిమ్. పౌలు చూడండి, వన్ ఎన్‌కౌంటర్ పౌలుకి దమస్కు మార్గంలో. హి ఫౌండ్ సంథింగ్. హి సా సంథింగ్ ఇన్ హిమ్. ఏమర్థమైందంటే క్రీస్తు కోసం ప్రపంచంలో ఇక మిగిలినది అంతా కూడా ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ రబ్బిష్. అసలు నో మ్యాచ్‌లా అనిపించింది అతనికి. ఒక ముత్యం, అమూల్యమైన ముత్యము, లేకపోతే దాచబడిన ఒక ఆహ్, ఏమంటాం, ధనం దాచబడిన ఒక భూమితో పోల్చడం జరిగింది. ఈ దూతలు ఏమనిపిస్తదంటే పరలోకంలో ఆయన్ని చూస్తాయంట. చూసి ఆయన యొక్క అద్భుతమైన ఒక క్యారెక్టర్‌ని చూసి అసలు అవి ఆశ్చర్యపోయి సాగిలపడి పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కేకలేస్తా ఉంటాయంట. అండ్ దే స్టార్ట్ వర్షిపింగ్ అండ్ ప్రైజ్ చేస్తా ఉంటాయి. అండ్ సాగిలపడి లేసేసరికి అండ్ దే సీ సంథింగ్ ఎల్స్ అన్నమాట. ఇంకొక అద్భుతమైన ఆయన క్యారెక్టర్‌ని చూసి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూనే ఉంటాయి. మనం ఆయన్ని వెంబడించట్లేదు, మనము ఆయన్ని ఆరాధించట్లేదు, లేకపోతే మనము ఆయన పట్ల ఆసక్తి తగ్గుతుంది అంటే అర్థమేంటంటే, క్రీస్తు ప్రత్యక్షత మన జీవితంలో ఆగిపోయింది అని అర్థం చేసుకోవాలి. ఆయన ఒక తరగని గుణ నిధి అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. నాకొకసారి ఒక బ్రదర్ చెప్పడం జరిగింది. ఒక చిన్న ఏమంటాం మాట అన్నాడు. "అన్నయ్య, మీరు ఎక్కువ సంఘానికి చెప్పేస్తా ఉంటారు ఎప్పుడు. గంటలు గంటలు మీరు చెప్తూ పోతే మీ మెసేజెస్ అన్నీ అయిపోతాయి. ఇక రేపొద్దున మీకు చెప్పడానికి ఏముండవు" అనేసి ఆహ్, అని అనటం జరిగింది. చర్చ్ గూడా బోర్‌గా ఫీల్ అయితది. కొద్దిగానే మనం చెప్పడం మంచిది అన్న అభిప్రాయం ఉంటే నాకది కరెక్ట్ అనిపించలే. ఎందుకంటే క్రీస్తుని ఎంత చెప్పుకున్నా అయిపోతాడాయన? చెప్పండి. ఆయన ఆయన తరిగిపోతాడేమన్నా? ఎంత పెద్ద కొండనైనా మీరు చూడండి, కట్ చేసుకుంటూ పోతే ఒక పాయింట్ తర్వాత అంత పెద్ద కొండ గూడా డిసపియర్ అయిపోద్ది. క్రీస్తు గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా ఎవ్రీ టైమ్ యూ సీ ద బైబిల్ ఈవెన్ టుడే. బైబిల్ ఒక్కసారి నువ్వు ఓపెన్ చేసి మరలా చూస్తే యూ సీ సంథింగ్ ఎల్స్. సంథింగ్ న్యూ. అసలు తరగని గుణ సంపద ఆయనకే సొంతం. ఈ ఆసక్తి కలిగిన వాళ్ళు ఐయామ్ రియల్లీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇది చూడండి, ఉదయం అంతా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా! లాంగ్ డే. మరలా మీరు ఈరోజు ఈవినింగ్ గూడా ఒక ఎక్స్‌ట్రా మైల్ ప్రభువుని ప్రేమించి, అంటే యూ హావ్ టేస్టెడ్ లార్డ్. దేవుణ్ణి రుచి చూస్తే మనం ఎంత దూరమైనా మనం వెళ్ళగలుగుతాం. ఆమేన్. ఆహ్, లాస్ట్ టైము శేఖర్ అన్న బాలేకపోతే నేను ఊరెళ్ళాను గదా! అక్కడ వి హాడ్ గుడ్ టైమ్, గుడ్ టాక్. మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నాకు ఈ సిక్‌నెస్ గురించి ఇప్పుడు భయం లేదు. దీని గురించి అసలు నాకు బాధ లేదు. ఒక్కటే నాకు భయమేస్తుంది ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే, లేకపోతే నాకు టైం దగ్గర పడితే, ఒక రోజు అయిపోతే
నేను క్రీస్తుని తెలుసుకోవడానికి అవకాశం ఒకరోజు పోయింది గదా! ఓకే. హియర్ నాట్ హౌ లాంగ్ వి లివ్. ఏమంటాము లగ్జూరియస్‌లీ ఏమంటారు ఎంత కాలం బతికామన్నది అది జేసాం, ఇది జేసాం, సాధించాం. ఇది కాదు యాక్చువల్‌గా. ఒక్కొక్క రోజు నాకెందుకు కావాలంటే, ఇంకా ఈ ప్రభువుని ఎక్కువగా తెలుసుకోవడానికి. ఆయన సౌందర్యమును, ఆయన ఆయన మహిమను కనుగొనటానికి. ఎందుకంటే పరలోకంలో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం ఏమి ఉండదు నీకు. ఇక్కడ భూమి మీద నువ్వు ఏ ఆత్మీయ ఏమంటాము ఎదుగుదలకి, ఎటువంటి అండర్‌స్టాండింగ్‌కి, ఏ రివల్యూషన్ రీచ్ అవుతావో దట్ ఈస్ ఒక ప్రిన్సిపల్ ఉంది థియాలజీలో. ద లా ఆఫ్ పర్పెచువాలిటీ అనేది. అంటే నువ్వు పర్పెచువల్‌గా అదే లెవెల్‌లో ఉండిపోతావు. పరలోకంలో అందరం ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో ఉండం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్టెన్స్‌లో ఉంటారు. ఎప్పటికి ఆ డిస్టెన్స్ సపోజ్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నామనుకోండి పరలోకంలో. ఫర్ ఎవర్ యూ విల్ బి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే, అసలు నిజంగా నాకు గూడా అది వణుకొచ్చేసింది. అమ్మో దేవా! ఈ పరిచర్య గాదు, అది గాదు, ఇది గాదు. ఐ వాంట్ టు నో యూ. నిజంగా నేను ఒక కొత్త రిజల్యూషన్ తీసుకున్నాను నేను. ఐ వాంట్ టు స్టడీ బైబుల్ ఈవెన్ మోర్. ఒక క్షణం ఒక ఒక నిమిషం వృధా అవుతుంటే నాకు గూడా భయం కలుగుతా ఉంది ఇప్పుడు. నేను బైబిల్ చదువుకోవాలి. నా దేవుడిని నేను ఇంకా ఎరగాలి. నేను ఇంకా తెలుసుకోవాలి. ఈరోజు అంటాను యూ యూ మస్ట్ అగైన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్ అండ్ విత్ ద స్క్రిప్చర్. నిజంగా మీ ముందు ఒక పెద్ద సవాల్ నేను పెడతా ఉన్నా. డు నాట్ వేస్ట్ ద టైమ్. రోజులు గడిచే కొద్దీ అమూల్యమైన అవకాశాలు కోల్పోతున్నాం. దేనికి? ప్రభువుని తెలుసుకునే అవకాశం. ఒక రోజు పోయిందంటే ఫినిష్. ఈరోజు నేను ప్రభువుని మిస్ అయిపోయాను ఎంతో కొంత. ఆ ఫైర్ ఆ యొక్క డిలిజెన్స్ మనం కలిగి ఉండాలని నేను హృదయపూర్తిగా నా బ్రదర్స్ నేను కోరుకుంటా ఉన్నా. ఓకే. ఆహ్, వాక్యము మీరు నేను అపోస్తల 20 అధ్యాయంలో చూస్తే పౌలు ఎఫెస్ అనే సంఘంలో ప్లేస్‌లో 3 ఇయర్స్ ఉంటాడు. 3 ఇయర్స్ ఉండి అక్కడేంటంటే పౌలేమంటాడంటే, డే అండ్ నైట్ ఐ ప్రీచ్డ్ విత్ టియర్స్. చాలా దుఃఖంతో, వేదనతో రేయింబగళ్ళు 3 సంవత్సరాలు ఒక సంఘంలో పౌలు ప్రీచ్ చేస్తాడు. మార్నింగ్ మెసేజ్, ఈవినింగ్ మెసేజ్. అట్లా ఎన్ని సంవత్సరాలు? 3 ఇయర్స్. చెప్పండి ఒకవేళ అది మనం నిర్ణయించుకుంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీరు? మార్నింగ్ వినటానికి, ఈవినింగ్ వినటానికి జస్ట్ ఇమాజిన్ 1095 సెర్మన్స్ చెప్పాడు పౌలు. పౌలు సెర్మన్స్ అంటే ఎలా ఉండుంటాయి? ఎంత పవర్‌ఫుల్ ఉండుంటాయి. ఆ సంఘము అంత విస్తారంగా వాక్య ప్రకటన టీచ్ చేసి నేను ఎందుకంటే నాకు డౌటొచ్చింది. ఈస్ ఇట్ గుడ్ టు టీచ్ ద వర్డ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్? సంఘం ఏమన్నా బోర్‌గా ఫీల్ అయితదా? లేపోతే సంఘం వాక్యం విలువ ఏమైనా తగ్గిపోద్దా? మనుషులకి ఏమన్నా లైట్ యాటిట్యూడ్ వస్తదా? అని ఎక్కడో ఒక కన్సర్న్ ఉండి ఒక చిన్న వేదన ఉంది నాకు. నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క ప్రీచింగ్ విధానాన్ని నాకు చూపించాడు. యేసు ప్రభువారు 3 ఇయర్స్ తన శిష్యుల్ని డే అండ్ నైట్ వెంట పెట్టుకొని ఆయన వారికి బోధిస్తూనే ఉన్నాడు. హి టాట్ సో మెనీ థింగ్స్ అవన్నీ రికార్డ్ చేయబడల బైబిల్‌లో. ఓకే. సో ఇట్స్ అప్రోప్రియేట్ టు టీచ్ ద వర్డ్. చార్ల్స్ స్పర్జన్ గారు అంటారు, నీ సంఘము క్రీస్తులాగా మారాలని నువ్వు కోరుకున్నట్లయితే, నీ సంఘంలో మార్పు రావాలని, నీ సహోదరుల సంఘం మార్పు రావాలని నువ్వు కోరుకున్నట్లయితే, పుట్ మోర్ వర్డ్ ఇంటు దెమ్ అనేసి. వారికి ఎక్కువ వాక్యాన్ని అందించు అనేసి ఆయన గూడా అంటాడు. ఓకే. పౌలు ఫిలిప్పి పత్రిక 3 అధ్యాయం 1 వచనంలో ఫిలిప్పి పత్రిక 3 అధ్యాయం 1 వచనం. మెట్టుకు నా సహోదరులారా, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. హ్మ్. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది అదే కాదు. సంగతులను మీకు చెప్పటం, అదే సంగతులను మీకు రాయటం నాకేం కష్టం గాదు. దేవుడు నాకు గూడా గ్రేస్ ఇస్తూ వచ్చాడు. అదే విషయాలు మాట్లాడతాం. ప్రతిసారి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకోవడం గూడా కరెక్ట్ కాదు. నిన్న చూసాం గదా! ఏథెన్స్‌లో వాళ్ళెప్పుడు ఏదో ఒక కొత్త విషయం వినటానికి, మాట్లాడటానికి ఇష్టపడతారు. టైమ్ పాస్ అన్నమాట అదంతా గూడా. ఆహ్, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కదా! చూద్దాం ఈ వదరుబోతు కూడా ఏదో మాట్లాడుతున్నాడు చూద్దామని చెక్ జేయడానికి, పరీక్షించడానికి లేకపోతే కొత్తది తెలుసుకోవడానికి వస్తారు కొద్దిమంది. ఆ యొక్క సంఘంలో ఏథెన్స్‌లో చూసాం.
అయితే కిందకి రండి ఇంకా. అలా చేయటం ఏంటంట? మీకు అది క్షేమకరము. మీకది క్షేమకరము. ఇట్స్ ఎ గుడ్. మనము వి విల్ బి ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు ఒక ఫైర్ ఉందండి ఇక్కడ. దగదగలాడుతున్న ఒక ఫైర్ ఉంది. అందులో నువ్వు కాలకపోయినా దాని కనీసం పక్కనున్నా గాని ఒక 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 ఏమంటాము పచ్చి కట్టెని ఆ యొక్క ఫైర్ పక్కన అట్లా పడేసినా గాని ఏమైతుంది చెప్పండి కాసేపటి తర్వాత స్లోగా ఇట్ గెట్స్ రెడీ ఫర్ ద ఏమంటాం నెక్స్ట్ ఇందులో ఎయటానికి అది రెడీ అవుతా ఉంది. మనము చల్లారని స్థితిలో, పచ్చి స్థితిలో ఉన్నప్పటికి గూడా నీకు ఇష్టమున్నా లేకపోయినా వెన్ యూ జాయిన్ ఏ గ్రూప్ వేర్ ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని బిడ్డలు, దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో, వేర్ యూ కెన్ ఎన్‌కౌంటర్ విత్ ద ట్రూత్. ట్రూత్ ఎంత పవర్‌ఫుల్ అంటే, దేవుని వాక్యం ఎంత పవర్‌ఫుల్ అంటే, అది దేన్నైనా చేయగలదన్నమాట. ఇట్ విల్ అకంప్లిష్ ఎనీథింగ్. దేవుని వాక్యము మన హృదయాలు ఎంత కఠినంగా నువ్వు చేసుకొని, నాకు అవసరం లేదని నువ్వు కూర్చొని విను, దేవుని వాక్యము అటువంటి హృదయాన్ని బ్రద్దలు చేయగలదు. అర్థమవుతుందా? ఆయన ప్రేమ ఏంటి అదంటే ఆయన ప్రేమ అంత పవర్‌ఫుల్. మరణం కంటే పవర్‌ఫుల్ అన్నమాట. ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమతో కూడిన ఆ యొక్క మాటలు జీవమొచ్చి మనల్ని జీవింప చేయగలదు. జస్ట్ మనం ఆయనకి అప్పగించుకోవాలి. సబ్మిట్ చేసుకోవాలి. జస్ట్ అలా నిలబడాలంతే. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ ఇన్ అస్. వినుట వలన విశ్వాసము కలుగును. అండ్ యూ రిసీవ్ డెలివరెన్స్, యువర్ పోర్షన్ ఆఫ్ డెలివరెన్స్. ఐ డోంట్ నో, ఒక్కొక్కరం ఒక్కొక్క బంధకాల్లో ఉంటాం. తెలియకుండానే గ్రాడ్యువల్‌గా కట్లు తెగిపోతా ఉంటాయి. విడుదల పొందుకుంటా ఉంటారు. కుటుంబాలు కట్టబడుతా ఉంటాయి. స్వస్థతను పొందుకుంటూ ఉంటారు. నాకు మనకు తెలుసు అజయ్ బ్రదర్ కదా! పాస్టర్ అజయ్ గుంటూరులో. సమ్ లాంగ్ టైమ్ అగో హి వాస్ సిక్ అన్నమాట. హాస్పిటలైజ్ అవుతాడు. చాలా బలహీనమైన స్థితిలో అసలు ఏమంటాము వీక్‌నెస్‌లో ఒక మరణకరమైన పరిస్థితి వస్తదన్నమాట. దేవుడు అతనికి ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే అజయ్ యూ జస్ట్ రీడ్ ద బైబిల్. బైబిల్ చదువుతూ ఉండమని చెప్పాడంట. బైబిల్ ఓపెన్ చేసుకొని జస్ట్ ఆ కొంచెం ఓపికతో చదువుకుంటూ ఎళ్తున్నాడు. వాక్యం చదువుతూ ఎళ్తున్నాడు. యేసుప్రభు వారు పలికిన మాటలు ఆత్మయు, జీవము అని బైబిల్ సెలవిస్తా ఉంది. The spirit and life slowly entered into him. As you listen to the voice of God, the words of Jesus Christ, you receive spirit and life. Brother John గారితో I had a very good conversation once. ఆయన అడిగాను, బ్రదర్ పరిశుద్ధాత్మ చేత నింపబడడం గురించి నాకు కొన్ని చెప్పండి, నాకు ఎట్లా నింపబడాలి? ఐ ఆస్క్డ్ హిమ్, చాలా తపనతో బాధతో అడిగానన్నమాట. ఐ వాస్ సో డెస్పరేట్ ఒక సీజన్‌లో. ఆయన నాకసలు నా మీద ఏమంటాము నన్ను తెప్పరిల్లా చేశాడు. నా మీద నీళ్లు పోసినట్లుగా. ఏమంటాం లేకపోతే ఎంత అద్భుతమైన విషయం చెప్పాడంటే, బీ సాచ్యురేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. నాకెవ్వరు చెప్పలే ఈ మాట, ఆయన చెప్పాడు. యూ మస్ట్ బీ సాచ్యురేటెడ్, యువర్ హార్ట్, యువర్ మైండ్ అండ్ సోల్ అంతా కూడా దేవుని వాక్యముతో నువ్వు సాచ్యురేట్ అయితే, ఎందుకంటే జాన్ 6:63 ప్రకారం ఆయన మాటలు ఆత్మయు, జీవము. యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఫుల్‌నెస్. ఆమేన్. సో అందుకే ఐ ఎంకరేజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్, కమ్ టు ద వర్డ్ అండ్ లిసన్ టు ద స్పిరిట్ వాట్ హి ఈస్ అబౌట్ టు సే. ఆయన ఏం మాట్లాడతాడో మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇంకొక మాట నేను చూపిస్తా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాలు కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక. చాలామంది రెండో పేతురు అంటారు గానీ, పేతురు ఒక్కడే ఉన్నాడు. ఇద్దరు పేతురులు లేరు. ఆ! పేతురు రాసిన 2వ పత్రిక. అది కరెక్ట్ యూసేజ్ అన్నమాట. యాహ్! కాబట్టి హ్మ్. మీరు ఈ సంగతులను తెలుసుకొని కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియదని కాదు. మీరు ఈ సత్యం మీకు తెలుసు. యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ. స్థిరపరచబడి ఉండొచ్చు. ఇవేమి ఇక్కడున్న చాలామంది వాక్యం బాగా తెలిసిన వాళ్ళే అయ్యుండొచ్చు. కొత్త కొత్త విషయాలు నేను మీకేం చెప్తూ ఉండిండకపోవచ్చు. బట్ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? దీని ద్వారా ఏమైద్దంట?
ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం మీకు చేయుటకు జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరియు ఆ! మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఆ! నా గుడారమును త్వరగా అక్కడ విడిచిపెట్టవలసిన రగిలింప చేయడం అన్న పదం మిస్ అయింది అక్కడ. దాని ద్వారా ఏమైద్ది? తర్వాత ఉందా? మిమ్మును రేపుట ఆ! న్యాయమైన మిమ్ములను రేపుట. ఈ సంగతులను జ్ఞాపకం ఈ చేసుకుని సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా మిమ్మును ఏమైద్దంట? రేపుట న్యాయ నేను మిమ్మల్ని రేపటం. రేపటం అంటే ఏంటి? మీరు ఒక పొయ్యి చల్లారిపోతా ఉందన్నమాట. కదా! కోల్ చల్లారిపోతోంది. సో, మనం పొగ్గొట్టం పెట్టుకొని ఏం చేస్తాం? ఊదుతా ఉంటాం. పొగ్గొట్టు లాంగ్ గొట్టం ఉంటది. ఊదుతా ఉంటే దాన్ని రేపటం అంటాం. ఫ్యాన్‌తో ఇట్లా, ఇట్లా, ఇట్లా అంటుంటాం. అది మండుకుంటదనమాట. ఇక్కడ కూర్చున్న మనం అందరము ఏదో ఒక స్థితిలో ఉండింటాం. కదా! స్లోగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈయన వాక్యం ద్వారా మన హృదయాలను, ఆత్మలను రేపుతాడు. స్లోగా ఫైర్ అందుకుంటది. ఒక్క రోజులో, ఒక్క గంటలో జరుగుతుంది అనను. బట్ యాస్ యూ కీప్ కమింగ్ అండ్ లిసనింగ్, యాస్ యూ ప్రెజెంట్ యువర్‌సెల్ఫ్, యాస్ యూ సరెండర్ టు ద హోలీ స్పిరిట్, టు దిస్ ఫార్మ్ ఆఫ్ టీచింగ్, ఆయన మన హృదయాలను రేపుతాడు. మరలా మనం ఆ ఫైర్‌ని క్యాచ్ చేస్తాం. డోంట్ వరీ, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓకే. దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ప్రభువుని అడుగుతూ వస్తున్నా. ప్రభువా, చాలా టాపిక్స్ ఉన్నాయి. మనకి 1 ఇయర్ టైం మనది. 1 ఇయర్ పీరియడ్‌లో ఎట్లాగా చెప్పాలి? ఏమేమి చెప్పాలి? చాలా విషయాలున్నాయి. 1 ఇయర్ యాక్చువల్‌గా సరిపోదు. పౌలుకే డే అండ్ నైట్ అలాగా 3 ఇయర్స్ చెప్తే గాడ్స్ హోల్ కౌన్సిల్‌ని ప్రీచ్ చేశాడన్నమాట. నేను మీకు ప్రకటించకుండా మీ క్షేమం కొరకు నేను ఏమీ దాచుకోలేదు అంటాడు. పౌలంట వారి వారి యొక్క క్షేమం కొరకు వారికి కావాల్సింది మొత్తం ప్రకటించాడంట. అట్లాంటిది మరి నేను చాలా విషయాలున్నాయి గదా ప్రభువా! ఎలాగా అంటే నేను సరే ఈ రోజు గురించి స్పెసిఫిక్‌గా నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను. బిఫోర్ వి గో ఫర్దర్, రానున్న దినాల్లో అనేక అంశాలు మనం నేర్చుకుంటాం. అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, లెట్ మీ టెల్ యూ. ఈరోజు వాక్యం ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ టైమ్ మొత్తానికి గూడా ఈ ఒక్క వాక్యం అర్థమైతే చాలు. ఇట్ విల్ టేక్ కేర్ అన్నమాట అవర్ స్పిరిచ్యువల్ లైఫ్. అర్థమవుతుందా? ఏంటో తెలుసా అది? ద ఫౌండేషన్, లేకపోతే ద వెరీ రిక్వైర్మెంట్ ఫర్, లేకపోతే ఇన్ ద బిగినింగ్ కొద్దిమంది క్యాచ్ చేస్తుండొచ్చు. ఏంటి తెలుసా? దేవుని యందలి భయము సమస్త జ్ఞానమునకు మూలం. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవ్వాలన్నా, దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలన్నా, దేవుని మార్గాలను తెలుసుకోవాలన్నా, వితౌట్ విచ్ ఈ దేవుని యొక్క భయము అనే అంశము మనకు అర్థం కాకపోతే, ఆ భయం అనేది లేకపోతే, నీకు ఏ వాక్యం కూడా నీకు అర్థం కాదు. దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఏబీసీడీ అన్నమాట. స్కూల్లో ఏబీసీడీతో మొదలవుతుంది కదా! దిస్ ఈస్ ద బిగినింగ్ అన్నమాట. అందుకే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ప్రభు, నేను ఇది గాక నేను మిమ్మల్ని ఏం కోరుతున్నాను? ది అదర్ డే, ఈ మధ్య కాలంలోనే నేను మన సహోదరులతోని అనుకోకుండా కూర్చున్నప్పుడు, దేవుడు ఇదే యాస్పెక్ట్ మీద మేము వి హాడ్ ఎ వెరీ గుడ్ టాక్ అన్నమాట. మేము మాట్లాడుకోవడం జరిగింది. మీకొకసారి నేను ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం, 12వ వచనం చూద్దాం. సారీ, 10వ అధ్యాయము, కాబట్టి 12వ వచనం. కాబట్టి 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 ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి నీ దేవుడైన యెహోవాకి ఫస్ట్ రిక్వైర్మెంట్ చూసారా? ఫియర్, భయపడి మార్గములన్నిటిలో ఆ! నడుచుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ప్రేమించి ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను ఆ! నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి ఆ! నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను ఆ! కట్టడలను అనుసరించి ఆ! నడుచుకొనునను మాట మాట కాక కాక నీ దేవుడైన ఇంకేం యెహోవా అడుగుతున్నాడు? నీకు మరి ఏమి అడుగుచున్నాడు? ఎందుకు దేవుడు ఈ భయం మీరు కలిగి ఉండాలని చెప్పాడో చెప్పనా? బైబిల్ ఎన్నో ఆశీర్వాదాలున్నాయి కదా! ఈ ఒక్క అంశంతో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లిసన్ కేర్‌ఫుల్లీ. ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాన్ ఆర్ వుమన్ హూ ఫియర్స్ గాడ్, దేవుని భయము నేర్చుకున్న వ్యక్తివి నువ్వైతే, ఈ భయం నువ్వు కలిగి ఉంటే,
దీని ద్వారా నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు, దీని ద్వారా నువ్వు పొందుకునే రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో మరి దేనికి లేవు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ కీ అన్నట్టు. ఇట్ ఓపెన్స్ సో మెనీ బ్లెస్సింగ్స్. నేను ఆ లిస్ట్ ఈరోజు మీకు చెప్తాను. దయచేసి యూ మేక్ ఎ నోట్ ఆఫ్ దెమ్ అండ్ యూ గో త్రూ ఇట్. నేర్చుకొని హృదయంలో మనం రాసేసుకుందాం ఇవి. పదే 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 ఈ వచనాలు మీరు చదవాలని మనవి చేస్తా ఉన్నాను. ఓకేనా? జీసస్ క్రైస్ట్ లైఫ్ మనం గమనిస్తే హీఈస్ అవర్ మోడల్ కదా. మన జీవితంలో ప్రతిదానికి ఆయనే మనకి మాదిరి, మన ముందు నడిచాడు. హీఈస్ ద బ్లెస్సెడ్. ఆయన ఆశీర్వదించబడిన వాడు. హీఈస్ ద బిలవర్డ్ ఆఫ్ ద ఫాదర్. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఎలా జీవించాడు? యేసు ప్రభువారి లాగా నేను జీవించాలని ఆశ మీకుందా? నాకైతే చాలా సమృద్ధిగా ఉంది. అండ్ డానియల్ గారి యొక్క వన్ డిజైర్ ఏంటి తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. ఆయన కోరిక అంట ఒక్కటంట. ఏంటి తెలుసా? ఎప్పుడు అదే ప్రేయర్ అంట ఆయనకి. నా జీవితంలో ఒక్క రోజన్నా కంప్లీట్‌గా నా ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా నేను సంపూర్ణంగా జీవించాలి అన్నది ఆయన ఆశ అంట. ఈరోజు ఇఫ్ దిస్ ఈజ్ యువర్ డిజైర్ టు బీ లైక్ క్రైస్ట్. క్రీస్తు దేనికన్నా భయపడ్డాడా? చెప్పండి. దెయ్యాలకు భయపడ్డాడా? అనారోగ్యాలకు భయపడ్డాడా? క్రీస్తుని ఎవరన్నా చంపాలనుకున్నా చంపగలిగారా? నో. ఆయన సమయం ఇంకా రాలేదు కనుక, అంటే హి ఈస్ అబ్సల్యూట్‌లీ ఏమంటాం, సెక్యూర్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. నడి సముద్రంలో అలలు, తుఫాను చెలరేగుతుంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఓడ మునిగిపోసాగెను. బట్ యేసుప్రభువారు క్వైట్‌గా, హాయిగా ఓడ అమరమున నిద్రపోగలడు. వావ్! నో నో ఫియర్ ఎట్ ఆల్. దేనికి కూడా. తన తండ్రి తన పట్ల కలిగిన ప్రేమను, తర్వాత తన పరిచర్యను మీరు గమనించండి. ఆశ్చర్యమైన క్రియలు, అద్భుత క్రియలు చేశాడు ఆయన. ఓకే. ఆయన జ్ఞానం చేత నిండుకొని ఉన్నాడు. దేవుని యొక్క క్యారెక్టర్ మొత్తం ఆయన చేత, ఆయనలో నింపబడి ఉంది. అబ్బా! అటువంటి లైఫ్, అటువంటి గ్లోరీ, అటువంటి అనాయింటింగ్ నాకు కూడా కావాలి. మనకి మాదిరిగా ఉన్నాడు ఆయన. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్ లైఫ్? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్ విక్టరీ? ఆయన హ్యూమిలిటీకి, ఆయన క్యారెక్టర్‌కి, ఆయన జీవితానికి సీక్రెట్ ఏంటో తెలుసా? ఒక్కటే సీక్రెట్. మీరు యెషయా గ్రంథం 33:6 వచనం చదువుదాం. నేను ఇంగ్లీష్‌లో చదువుతాను దీన్ని. తర్వాత మీరు తెలుగులో చదవచ్చు. 33 అధ్యాయము 6 వచనం. అండ్ హి విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ యువర్ టైమ్స్, a wealth of salvation, wisdom and knowledge. The fear of the Lord is his treasure. Whose treasure? Jesus Christ యొక్క ట్రెజర్. దేవుని యందలి భయము ఆయనకు ఐశ్వర్యము. ఆయనకి ఇంపైన సువాసన అనే యెషయా చూస్తాం. యేసుప్రభువారి లైఫ్ మొత్తానికి సీక్రెట్ అన్నమాట ఇది. ఓపెన్ సీక్రెట్ ఇది. ఇన్‌ఫాక్ట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు దేవుని భయం అంటే ఏంటి? దేవుని భయం వల్ల ఎటువంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం? ఇట్ ఈస్ ద ఫౌండేషన్. మీకు చెప్పాను నేను. మిగిలిన అన్ని ఆశీర్వాదాలకి ఇదే కారణము. ఇది ఒక్కటి లేకపోతే యూ మిస్ ఎవ్రీథింగ్ ఇన్ క్రిస్టియానిటీ. అంత ఇంపార్టెంట్ ఇది. అంత ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఇదే చెప్తాను. నాకు ఒకవేళ ఏదో ఒక చర్చిలో ఒకే ఒక అవకాశం దొరికిందని, ఒక్క మెసేజే చెప్పాలి, నాకు వేరే అవకాశం లేదు అంటే ఈ వాక్యమే చెప్తాను. ఇది ఒక్క వాక్యం నేను టీచ్ చేస్తే మీకు అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు, నేను నా పని అయిపోయినట్లే ఇక. దిస్ వన్ వర్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అన్నట్టు. అంత ఇంపార్టెన్స్ ఉంది అని నేను మీకు స్ట్రెస్ చేస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద జ్యువెల్. అంటే ఒక కోహినూర్ డైమండ్ లాంటి ట్రూత్ అనమాట ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది. గుర్తుపెట్టుకోండి, జ్యువెల్స్ ఎక్కడుంటాయి? రత్నాలు, డైమండ్స్ ఎక్కడుంటాయి? రోడ్ల మధ్య పిచ్చిరాళ్ళలో దొరుకుతాయి అవి? నో. యు మస్ట్ సెర్చ్. దిగ్ చేయాలి. యెహోవా భయమును సంపాదించుకోవడానికి యు మస్ట్ సెర్చ్ ది స్క్రిప్చర్స్. ఐ టెల్ యూ హౌ యూ విల్ రిసీవ్ దిస్ ఫియర్ ఆఫ్ గాడ్ ఆల్సో. ఇది ఈజీగా చాక్లెట్ కొనుక్కున్నంత సులభం కాదు. ₹10 పెడితే వచ్చేది కాదు. ఓకే. ఒక మోకరించి ప్రభువా నాకు నీ ఫియర్‌ని ఇవ్వమంటే వచ్చేది కాదు. యూ మస్ట్ అక్వైర్ ఇట్ అన్నమాట. అంత విలువైనది ఎలాగా నువ్వు రిసీవ్ చేసుకుంటావు? సెర్చ్ ద స్క్రిప్చర్స్. వాక్యమును పరిశోధిద్దాం, ధ్యానించాలి ఈరోజు.
మీరు చూస్తే కీర్తన 23:17 వచనంలో, కీర్తన 23:17 వచనం. సారీ, కీర్తన 19:9 చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఎండ్యూర్స్ ఫరెవర్. 24/7 యెహోవా భయముతో ఒక వ్యక్తి జీవించాలి. లెట్ మీ అగైన్ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎ నెగెటివ్ ఫియర్. నెగెటివ్ ఫియర్ కాదు. దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ ఫియర్స్ ఉన్నాయి. సడన్ గా మీ రూమ్ లో ఒక పాము వచ్చింది అనుకోండి, అర్థమైందా? సడన్ గా భయపడతాం మనం. ఆ భయం కాదు. దట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ఫియర్. అది ఫిజికల్ న్యాచురల్ ఫియర్. అది ఇన్స్టింక్టివ్ ఫియర్స్ అంటాం. అది కాదు ఇక్కడ మీనింగ్. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ డిఫరెంట్ ఫియర్, రెస్పెక్ట్ఫుల్, ఒక రెవరెన్షియల్, రెస్పెక్ట్తో కూడుకున్న భయం దేవుడు అంటే. ఒక పాజిటివ్ ఫియర్ అనమాట. ఇది కన్స్ట్రక్టివ్. ఇది అందుకే 2 తిమోతిలో అంటున్నాడు, దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. 2 తిమోతి 1:7 కదా. అలాగే 1 యోహాను 4:17 కూడా చూద్దాం ఒకసారి. 1 యోహాను 4:17 తీర్పు దినమందు ఆ, మనకు ధైర్యం కలుగునట్లు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఉన్నది. ఏలైనగా ఆ, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయము ఉండదు. ధైర్యం, దేవుని ఎదుట ఒక ఒక ధైర్యంగా ఆయన ఎదుర్కొంటాం. ఈ పిరికితనం గురించి నేను మాట్లాడట్లా. ఓకే, ఆ భయం కాదు ఇది. పిరికితనపు పరిస్థితి కాదు. నేను దేవుణ్ణి ఎదుర్కోవటానికి ఒక ధైర్యము, దేవుని సన్నిధికి వెళ్ళటానికి ధైర్యం. ఓకే, ఎలా వస్తుందంటే దేవుని యందు భయంలో నుంచి వస్తుంది అనమాట. దాని గురించి ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. మనకు తెలుసు, సీనాయి కొండ మీద ప్రభువు వేయించేయటం కదా. ఆ యొక్క పిచ్ డార్క్నెస్ కవర్ చేస్తుంది. ఆయన అందులో నుంచి వారితో మాట్లాడుతున్నప్పుడు మెరుపులు, ఆ ధ్వని, థండరింగ్ వాయిస్ అది. ఆ సీన్ ఎంత టెరిఫిక్‌గా ఉందంటే, ఆ సీన్ మీరు మోసెస్ పైకెళ్తే ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎంత భయపడిపోయారంటే, అమ్మో! మా వల్ల కాదు, మేము వినలేము ఈ మాటలు. మోషేని పైకి పంపించి, అయ్యా నువ్వు మాట్లాడు, మేము ఇది వినలేము అంటున్నారు. దట్ సీన్ వాస్ సో టెరిఫిక్ అనమాట. చాలా భయపడినట్టుగా మనం చూస్తాం. మనకి ఇది హెబ్రీ పత్రిక 12 అది 21 నుంచి అనుకుంటా. 21లోనో 22లోనో మనం దీన్ని చూస్తాం. ఆ చదువుతారా ఒక లైన్? దర్శనం ఎంతో ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున ఉన్నందున మోషే, హ్మ్. నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాననెను. మిక్కిలి భయపడి వణకుచున్నాననెను. ద మాజెస్టీ అన్నమాట. ద ఆసమ్‌నెస్ ఆఫ్ గాడ్. ద గ్లోరీ అండ్ పవర్ ఆఫ్ గాడ్ ఎంత టెరిఫిక్ అంటే ఆ సీన్ గడగడలాడు పడిపోవాల్సిందే. యేసుప్రభు వారి రొమ్మున ఆనుకున్న అనుభవాలు ఉన్నాయి జాన్‌కి డిసైపుల్‌కి. చాలా క్లోజ్, అతి సమీపంగా ఉన్నాడు. యేసుని ఒక ల్యాంబ్ లానే చూసారు వీళ్ళంతా అప్పటిదాకా. అయితే మీరు ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారి యొక్క ప్రత్యక్షత, రియల్ ప్రత్యక్షత జాన్ చూస్తా ఉన్నాడు. వర్ణిస్తా ఉన్నాడు అక్కడ. ఆయన స్వరం ఎలా ఉంది, ఆయన ఆయన జుట్టు ఎలా ఉంది, బంగారు దట్టి కట్టుకొని దగదగలాడిపోతా ఉన్నాడు. రవికోటి తేజుడు, అంటే వేల సూర్యుల కంటే ప్రభావవంతమైన ఆ దర్శనాన్ని చూసి చచ్చిన వాని వల్ల అట్లా నేలకు కరుచుకుపోయాడనమాట. లైక్ ఎ డెడ్ పర్సన్ లాగా పడిపోయాడు అట్లా. దేవుణ్ణి చూచి ఏ నరుడు బ్రతకలేడు. అసలు చేత కాదు మనకి. సో ఏంటి ఇక్కడ ఈ భయం అంటే ఏంటి తెలుసా? ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షత జరిగినప్పుడు మనం సాగిలపడి పాదాల మీద పడటం తప్ప మనం ఏం చేయలేం. ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫియర్ అండ్ యూ విల్ బి స్టాండింగ్ ఇన్ ఆ ఆఫ్ గాడ్. నోరు వెళ్ళబెట్టుకొని ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడిని అరవడం తప్ప. దట్ అందుకే క్రైస్ట్ రివలేషన్ మనకు అవసరం ప్రియులారా. ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన ఔన్నత్యము ఎరిగినప్పుడు దట్ ప్రొడ్యూసెస్ దిస్ ఫియర్, ఎ కన్స్ట్రక్టివ్ ఫియర్, ఒక రెస్పెక్ట్ అనమాట. ఒక ఏమంటాము, ఆయన పట్ల ఒక ఆరాధన డెవలప్ అవుతది. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ సబ్మిసివ్‌నెస్,
ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటంటే సబ్మిట్ అవ్వడం. ఒక కెప్టెన్ ఉంటాడు. తన కమాండర్‌కి లేదా ఒక పోలీస్ తన పైనున్న అఫీషియల్‌కి లేదా ఒక సోల్జర్ తన కెప్టెన్ మాట వింటాడంతే. ఎక్స్‌ట్రీమ్ ఒబీడియన్స్, రెస్పెక్ట్ అది. ఇట్ ప్రొడ్యూసెస్ సబ్మిసివ్‌నెస్. తన మాస్టర్‌ని సంతోషపెట్టాలి అని వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. విధేయత అన్నమాట అది. దేవునికి భయపడడం అంటే విధేయత, సబ్మిట్ అవ్వటం మన లైఫ్‌లో. ప్రతి మాటను దయచేసి క్రీస్తుని పిల్లారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం చూద్దాం. ఇస్సాకు భయపడిన దేవుడు. భయం అంటే ఒక డెఫినిషన్ బైబిల్‌లో ఉంది. మీరు ఆదికాండం 31 అధ్యాయము 42 వచనం చూడండి ఒకసారి త్వరగా. ఆదికాండము 31, 42 ఫాస్ట్‌గా. నా తండ్రి దేవుడు ఇస్సాకు మాట్లాడుతున్నాడు. నా తండ్రి దేవుడు, అబ్రహాం దేవుడు, అబ్రహాము దేవుడు. ఇస్సాకు భయపడిన దేవుడు, నో. ఇస్సాకు కాదు మాట్లాడుతుంది. యాకోబు అనుకుంటా కదా! 31 యెస్. ఇస్సాకు భయపడిన దేవుడు. నాకు తోడై ఉండని ఎడల నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండు. ది గాడ్ హూమ్ ఐజాక్ ఫియర్డ్ అని రాయబడింది. ఇస్సాకుకే ఆ యొక్క వర్ణన ఉంది. మిగతా ఎక్కడ మనం చూడం. ఇంకా మీరు అదే అధ్యాయంలో 53 వచనం చూడండి ఒకసారి. అబ్రహాం దేవుడు, ఆ! నాహోరు దేవుడు, ఆ! వారి తండ్రి దేవుడు ఆ! మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. ఆ! అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన ఆ! దేవుడని ప్రమాణం నా చేసెను. తండ్రి ఇస్సాకు భయపడిన దేవుడు. ఏంటి తెలుసా? దీని నుంచి ఒక చిన్న మనము డెఫినిషన్ తీయొచ్చు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటి తెలుసా? ఫియర్ అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవునికి డెఫినిషన్. దేనికి నువ్వు భయపడతావో అది నీ దేవుడన్నమాట. నువ్వు దేనికి నీ బాస్‌కి నువ్వు భయపడుతున్నావా? నీ బాస్ నీ దేవుడైపోతాడు. ఒక సిక్‌నెస్‌కి నువ్వు భయపడుతున్నావా? సిక్‌నెస్ ఈజ్ యువర్ గాడ్. ఒక పరిస్థితికి నువ్వు భయపడుతున్నావా? అందుకే భయము అనేది ఒక్క దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి తప్ప నువ్వు దేనికి భయపడకూడదు. యెషయా గ్రంథం 8లో పారాఫ్రేజ్ చేస్తే లివింగ్ బైబిల్‌లో ఇలా రాయబడింది. ఇఫ్ యూ ఫియర్ గాడ్ చూద్దాం అదొక వచనం. టైం కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి. యెషయా గ్రంథం 8 అధ్యాయము ఆహ్, మీరు భయపడవలసిన వాడు 12 కదా! 12 13. వచనం. 13 యాహ్! చదవండి. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు ఆ! బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి. ఈ లోకంలో మనుషులు దేనికి భయపడతారో దేవుని బిడ్డలుగా మనము దానికి భయపడాల్సిన అవసరం లేదు. దాని వలన దిగులు పడకుడి. దానివల్ల దిగులు పడాల్సిన అవసరం లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. అనుకొనుడి. మీరు భయపడాల్సిన వాడు ఆయనే. దేవునికి మహిమ ఆయన కలుగును గాక. కోసమే దిగులు పడవలెను. దట్స్ ఇట్. అప్పుడు ఆయనకే ఆయన- భయపడాలి. ఆయన కోసమే దిగులు పడాలి. అప్పుడు ఆయన ఈరోజు చూడండి ప్రియమైన వారలారా, ఎన్ని భయాలున్నాయి మనకి. ఎన్ని దిగుళ్ళున్నాయి ఈరోజు. ఐ టెల్ యూ దట్ ఈస్ నాట్ రైట్. నువ్వు భయపడవలసింది ఒక్క దేవునికే. ఇఫ్ యూ ఫియర్ గాడ్, యూ నీడ్ ఫియర్ నథింగ్ ఎల్స్. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడడు. దేవుని కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయన ప్రత్యక్షత కోసం, క్రీస్తు కోసం నువ్వు దిగులు పడితే నువ్వు దేని కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది మరి మన హార్ట్స్‌లో రైట్ ఏమంటాం, ఇంప్రెస్ చేసుకుందాం ఈ మాటల్ని. అర్థమవుతుందా? ఫియర్ గాడ్ అండ్ యూ నీడ్ ఫియర్. మన ఇంటి పెద్దగా అక్షరాలతో రాసుకుందాం ఈ మాటలు. నేను రాసుకున్న చానాలు నా 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 టేబుల్ దగ్గర రాసుకునేవాడిని ఈ మాట. మన చర్చ్‌లో కూడా చానాలు ఈ వాక్యం నేను పెట్టాను. సో, అందుకే పీటర్‌లో కూడా మీరు ఇదే చూస్తారు. ఒకసారి ఫస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 17వ వచనం చూడండి. అందరినీ సన్మానించుడి. ఆనర్ ఎవ్రీవన్. అందరిని గణపరచొచ్చు. ఆనర్ చేయడం తప్పులేదు. ఆనర్ చేయాలి. సహోదరులను ప్రేమించుడి. లవ్ అవర్ బ్రదర్స్. మన సహోదరి అందరిని మనం ప్రేమించాలి. దేవునికి భయపడుడి. భయం మాత్రం ఎవరికి? ఫియర్ ఓన్లీ గాడ్. అంతే. మనుషుడికి భయపడద్దు. ఎవరికి భయపడొద్దు. సన్మానిద్దాం అందరిని. ఓకే.
యా యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యేసు ప్రభువారు మెస్సయ్యగా యెషయి మొద్దు నుంచి చిగురించిన అంకురం. యేసు ప్రభువారి గురించి అక్కడ రాయబడింది. ఎందుకు మెస్సయ్య, వై క్రైస్ట్ అని పిలువబడ్డారో తెలుసా? యేసుని క్రీస్తు అని ఎందుకు ఆ టైటిల్ ఇవ్వబడిందంటే హి ఈస్ అనాయింటెడ్. అంటే అర్థం ఏంటంటే యెషయా గ్రంథం 61లో కూడా చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు తన మీద అలా నిలిచి ఉన్నాడు. అభిషేకం అలా వచ్చింది ఆయన మీదకి. ద ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనేంటి? యు సీ దేర్ ద సెవెన్ ఫోల్డ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? చదవండి ఒకసారి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి ఆ, అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ది. రెండు మూడేంటి? జ్ఞానము, వివేకము గల ఆత్మ. ఆలోచన బలము అనే 2 విషయాలు ఇక్కడ. ఇంకా తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ తెలివియు యెహోవా యందు భయభక్తులు పుట్టించే, అంటే మొత్తము పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు కనపడుతున్నాయి అక్కడ. వీఆర్ అనాయింటెడ్ క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే నీకు తెలివి, జ్ఞానము, ఆలోచన, లేకపోతే ఇవన్నీ కూడా ఈ యొక్క అభిషేకంలో భాగాలు. ఒకదాని తర్వాత ఒకటి. ద లాస్ట్ పవర్ఫుల్, ద సుప్రీం అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏం తెలుసా? ద గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద సెవెంత్ ద లాస్ట్ అనాయింటింగ్ ఏంటంటే ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టు టీచ్ యూ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. హైయెస్ట్ అనాయింటింగ్ అది. దేవుని భయమును కలిగి ఉండటం. క్రీస్తుని ఎరిగే కొద్దీ ఆయన భయంలో ఎదుగుతూ ఉంటాం మనం. దేవుని భయముని లేనివాడు దేవుని ఎరిగిన వాడు కానే కాదు ఎప్పటికీ కూడా. చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ దేవుని నింపబడ్డాను, నేను గిఫ్ట్స్ డిస్ప్లే చేస్తుంటారు, ఎగ్జిబిట్ చేస్తుంటారు, గిఫ్ట్స్, మిరకిల్స్, సైన్స్, స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ వాట్ నాట్. బట్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, చెప్పండి, దేవుని భయము లేని పక్షాన యేసుప్రభు వారు ఈ 7 ఫోల్డ్లో ఏమి కోరుకున్నారో తెలుసా? అక్కడ తర్వాత వచ్చి ఏముంది చెప్పండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హి డిలైటెడ్ ఓన్లీ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకో, నాన్న నీకు జ్ఞానం కావాలా, తెలివి కావాలా, బుద్ధి వివేచన కావాలా, పవర్ కావాలా, మిరకిల్స్ చేస్తావా, ప్రీచింగ్ చేస్తావా, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్ అన్నాడు అనుకోండి ప్రభువారు. పరిశుద్ధాత్మ యొక్క ఆయన పనులన్నీ కూడా నీకు ఇవ్వబడి నీకేం కోరుకుంటావు కోరుకో అంటే ఏం కోరుకుంటాం మనం? లార్డ్ గివ్ మీ యువర్ పవర్. నేను టచ్ అనగానే జనాలు పడిపోవాలి, దయ్యాలు వెళ్ళిపోవాలి, ఇది అంతా కోరుకుంటాం కదా. ప్రైజ్ లార్డ్. టచ్ మినిస్ట్రీస్ బయలుదేరుతాయి. అయితే యేసుప్రభు వారు ఏం కోరుకుంటారు తెలుసా? నాకేమొద్దు ప్రభువా, నీ భయము నాకు ఇవ్వు చాలు. ప్లీజ్ లార్డ్ టీచ్ మీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇది ఒక్కటి చాలు ప్రియులారా. నువ్వు వేల కోట్లు నీకున్నట్లే. దేవుని భయం ఒక్కటి నేను సంపాదించగలిగితే నాకు ఏమీ అక్కర్లేదు. నాకు ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవుని భయం ద్వారా నువ్వు ఏమేం పొందుకుంటావో ఇట్ విల్ రియల్లీ ఎంకరేజ్ యూ టు కమ్ టు దిస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. అయితే ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దిస్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి దేవుని భయమును సంపాదించుకోవడానికి. ఒకసారి మీరు కీర్తన 34వ అధ్యాయము 34వ కీర్తన 11, 12 వచనాలు చూద్దాం. పిల్లలారా నా మాట వినండి. భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడు ఎవడైనను ఉన్నాడా? ఐ విల్ టీచ్ యూ. కమ్ అండ్ లిసన్. టీచబిలిటీ ఉండాలి. ప్రభా నిజంగా నాకు భయం లేదు, నాకు నీ భయం నేను నేర్చుకోవాలనుంది. వుడ్ యూ టీచ్ మీ లార్డ్?
టీచబిలిటీ, నేర్చుకునే తత్వం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ భయం నేర్పిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ది ఫస్ట్ మార్క్ ఆఫ్ ఎ పర్సన్ who receives the Holy Spirit, who receives this fear of the Lord, దేవుని భయమును పొందుకోవటానికి, నేర్చుకోవటానికి, లేదా దేవుని భయమును కలిగిన వ్యక్తి యొక్క మొదటి మార్క్ మనకి యెషయా 11:2 ఇందాక మనం చూడలేదు. దాని తర్వాత వచనంలో ఏముందంటే, క్రీస్తు కంటి దేవుని చూపును భయమును ఎరిగిన తర్వాత ఆయనలో కనపడిన మొట్టమొదటి లక్షణం ఒక సైన్ ఉంది అక్కడ. మార్క్ ఏంటి తెలుసా? ఆయన కంటి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు ఎందుకని? ఎందుకు తెలుసా? బికాస్ హీ లెర్న్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇక్కడున్న మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూసి నువ్వు తీర్పు తీర్చేసావనుకో, నీకు భయం లేదు, దేవుని భయం లేదు అని అర్థం చేసుకోవాలి. చూసాము అండ్ యూ కమ్ టు ఎ క్విక్ కంక్లూషన్ అండ్ యూ పాస్ ఎ జడ్జ్మెంట్. అతనిట్లా, ఇతనిట్లా, అది ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు. నీకు తెలుసా? నువ్వు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి నువ్వు ఎలా కంక్లూడ్ చేస్తావు? నువ్వు అనొచ్చు, నేను నా కళ్ళతో చూశాను. సో వాట్? స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, నోరు మూసుకొని ఉంటాను నేను. హూ యామ్ ఐ టు జడ్జ్? జడ్జిమెంటల్గా, నేను క్రిటికల్గా నేను మాట్లాడే వ్యక్తినైతే, నా నాలుకను ఆడించే వ్యక్తినైతే, ఒక వ్యక్తి గురించి గాసిప్ చేస్తున్నానంటే నాకు దేవుని భయం లేదు అని అర్థం చేసుకోవాలి. ఓకే, నేను ఎప్పటికీ ఆ పని నేను చేయకూడదు. దేవుని భయం కలిగిన వ్యక్తి. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ చాయిస్. మీరు సామెతలు 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను చెప్పిన బోధ మీరు ఏమీయూ వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయం వచ్చినప్పుడు నేను యాక్చువల్ ఇంగ్లీష్ లో ఆ లైన్ దగ్గర ఏముందంటే, అండ్ యూ డిడ్ నాట్ చూస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది. అంటే అర్థం ఏంటి తెలుసా? యూ మస్ట్ మేక్ ఎ చాయిస్ టు ఫియర్ ఆర్ నాట్ టు ఫియర్. దేవుని భయమును నేర్చుకొని దాన్ని అప్లై చేయడానికి ప్రతి వ్యక్తికి కూడా చాయిస్ ఉంది. నువ్వు నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు. ఈ మాటలు వింటూ ఉండగా కూడా మీకు అంత ఆసక్తిగా ఉండిండకపోవచ్చు ఈ మాటలు. అప్పుడు ఏమైంది తెలుసా? దాని కింద రాయబడింది, నీకు భయము కలుగు దినమున ఖచ్చితంగా నీకు అపాయం కలుగును అని రాయబడింది. నీకు భయము కలుగును అని రాయబడింది. దేవుని భయంలో మనం ఎదగకపోతే దేర్ ఇస్ ఎ డేంజర్ వెయిటింగ్. ద ఈవిల్ ఇస్ వెయిటింగ్, లర్కింగ్ అట్ ద డోర్. దేవుని భయం నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కవచంలా కాపాడుతూ ఉంటుంది నన్ను. అండ్ క్విక్లీ వి విల్ త్వరగా ముందుకెళ్దాం. సామెతలు 1:7 మనకు తెలుసు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఫూల్స్ డిస్పైస్ అని రాయబడింది. దేవుని భయమును, ఈ నాలెడ్జ్ని ఏం చేస్తారంట? ఫూల్స్ డిస్పైస్ చేస్తారు. నాకు అవసరం లేదు అనుకుంటారంట, తిరస్కరిస్తారు. కొంచెం ఈరోజు వచనాలు కొన్ని ఎక్కువ ఉన్నా ఇవి మనకి నిజంగా మనకు ఊపిరండి. నిజంగా మనం బ్రతికిస్తాయి, నిజంగా మనకు హెల్ప్ చేస్తాయి. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దామా? విల్ సీ వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. దేవుని భయం అంట ఏంటో తెలుసా? ఇట్ ఈస్ టు డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. దేవుని భయము అంటే చెడుతనమును విడిచిపెట్టడమే. టు డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. ఒక చెడ్డ పని చేయటానికి నువ్వు వణుకుతావు, భయపడతావు. అమ్మో, నా దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తాను? ఈ మాటని ఎట్లా అంటాను? ఇది నేను ఎలా చూస్తాను? ఇది ఎలా చేయగలను? జోసెఫ్ అంటున్నాడు, పోతిఫర్ భార్యతో పాపం చేయటానికి అవకాశం దొరికిందే నాకు ఛాన్స్ అనుకోవట్లా. ఎవరు చూడలేదు అక్కడ. సీక్రెట్గా పాపం చేయొచ్చు, నీతిమంతుడికి కూడా కనపడొచ్చు. హీ వుడ్ హ్యావ్ రిటైన్డ్ హిస్ పొజిషన్ ఆల్సో.
బట్ హీ ఫియర్డ్ గాడ్. నా ప్రభువుకి, నా దేవునికి, పరిశుద్ధుడైన నా దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా నేను ఎలా చేస్తాను? హీ హ్యాడ్ దట్ వన్ థింగ్ దట్ కెప్ట్ హిమ్ అన్నమాట, అండ్ టుక్ హిమ్ టు దట్ లెవెల్. హీ వాస్ ద నెంబర్ 2 ఇన్ ద కింగ్డమ్. ఆ దేశంలో అత్యున్నతమైన శిఖరాగ్రానికి ఎక్కించింది దేవుని యొక్క భయము. హీ ఫియర్డ్ గాడ్. డేనియల్ ఫియర్డ్ గాడ్. తను అపవిత్రపరచుకోవాల. మంచి డెలిషియస్ ఫుడ్ దొరుకుతుంది కానీ తినలేదు, గబ గబ. దేవుని భయం, అమ్మో మై గాడ్ మే గెట్ హర్ట్, నేను ఆయన దుఃఖ పెట్టను అనేసి. యోబు గ్రంథము 28:28 చూస్తే ఇట్ సేస్ దిస్ ఇస్ ద విస్డమ్ అండ్ అండర్స్టాండింగ్. చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్, దయచేసి చదువుదాం. జోబ్ 28:28 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, ఆయన భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు అండర్స్టాండింగ్. విజ్డమ్ అండర్స్టాండింగ్ అనేవి లేకపోతే క్రిస్టియానిటీలో ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేం. నీకు అర్థమే కాదు బైబిల్, దేవుని యొక్క వేస్. యు మే అక్వైర్ ద నాలెడ్జ్. కంటే నాలెడ్జ్ అవసరమే, కానీ విజ్డమ్ లేకపోతే నాలెడ్జ్ నువ్వు అప్లై చేయలేవు. చాలా మందికి ఫిజిక్స్, కెమిస్ట్రీస్లో వాళ్ళ థియరీ పార్ట్ అంతా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని ఈ మ్యాథమెటికల్ సమ్స్ చేయడంలో, లేకపోతే అసర్షన్ రీజనింగ్స్లో, లేకపోతే కొంచెం అప్లికేషన్ టైప్లో ఆన్సర్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే అసలు అండర్స్టాండింగ్ లేదు వారికి. దేవుని వేస్ అర్థం కావాలంటే, అందుకే ఈరోజు దేవుడు నన్ను ప్రాంప్ట్ చేసిన, మనం నడిపిస్తున్న అంశము దేవుని భయం. ఇది లేకుండా కమింగ్ డేస్ నీకు ఏమీ అర్థం కావు, ఏమీ అర్థం కాదనమాట. అందుకే దీనికోసం మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. 25వ అధ్యాయం సామెతలు 12వ వచనం చూద్దాం. దేవుని భయం నీకు ఏమేం చేస్తుందో నేను ఒక్కొక్కటి తీసుకుని వెళ్తాను, నేర్పించుకుంటూ వెళ్తాం. బంగారు కర్ణభూషణం ఎట్టిదో 25:12 కీర్తన 25:12. The fear of the Lord teaches you the way you should go. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఎంత అద్భుతంగా చూసారా? నువ్వు కోరుకొనవలసిన మార్గము నీకు క్లియర్గా దేవుడు చెప్తాడంట. నీకు దేవుని భయం, కన్ఫ్యూజన్ ఉండదు. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ నీకు అది చేద్దామా వద్దా, ఇది చేద్దామా వద్దా కదా, ఒక కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా. యూ విల్ నాట్ మిస్ ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాన్ ఆర్ వుమెన్ హూ ఫియర్స్ గాడ్. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఎస్, అదే అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. వావ్, హల్లెలూయా. నిబంధనను వారికి తెలియచేయను. హీ టీచెస్ ద సీక్రెట్స్ ఆఫ్ ద లార్డ్, మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మర్మములు, అద్భుతమైన క్రీస్తే ఆ మర్మం కదా. క్రీస్తు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన నీకు రివీల్ చేస్తూ ఉంటాడు. చెప్పండి, ఇది ఒక్క రీజన్ చాలదా మనం ఆయనకి భయపడడానికి? ప్రభువా, నీ కుమారుడు నాకు ప్రత్యక్షపరచు, ఆ సీక్రెట్స్ అని చెప్తే ఎంత బాగుండు. 91వ అధ్యాయం మనం చూస్తాం. సీక్రెట్, అక్కడ ఒక సీక్రెట్ థింగ్ గురించి మాట్లాడతాం. మీకు గుర్తుందా? 91వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనం అనుకుంటా. మహోన్నతుని చాటున అనుంది కదా. యాక్చువల్ కేజేవిలో, నేను కేజేవిలో అనుకుంటా. ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది అక్కడ. ఒక వే అనమాట అది. ఆయన షెల్టర్గా బయట ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితి. ఐ టెల్ యూ, కమింగ్ డేస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ద వర్స్ట్ డేస్ మనం ఫేస్ చేయబోతున్నాం త్వరలో. భయంకరమైన ఈవిల్ డేస్లో యూ విల్ ఫైండ్ యువర్ ప్రొటెక్షన్, యువర్ సేఫ్టీ, నీ పిల్లల సేఫ్టీ ఎక్కడ తెలుసా? ప్రభువే. ఆయన రెక్కల చాటున. అది కాకపోతే బైబిల్ ఏమంటే అది సీక్రెట్ అంట, అందరికీ కనపడదంట అక్కడికి వెళ్ళటం. క్రైస్ట్ జీసస్ అన్న నేము ఒక షెల్టర్ అనమాట. అయితే అందరూ అందులోకి వెళ్ళలేరు. దేవుని భయం కలిగిన వాడికి మాత్రమే ఆ షెల్టర్ దొరుకుతుంది.
అంత ఇంపార్టెంట్ ఇది. లేకపోతే ఏమైంది తెలుసా, బయట అందరికీ కలిగిన దుస్థితి ఈరోజు క్రైస్తవులు కూడా పడుతుంది. దాని నుంచి తప్పించుకునే ఏకైక మార్గం ఇది. యూ విల్ ఫైండ్ షెల్టర్. నీకే కాదు, నీ పిల్లలకు కూడా. ఒకసారి ఈ మార్గం నేను మీకు చూపిస్తాను. గివ్ మీ జస్ట్ ఎ సెకండ్. పద్నాలుగో అధ్యాయం సామెతలు 14:26 వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మీకు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. నేనున్నా లేకపోయినా రేపు నా పిల్లలకి షెల్టర్ కావాలంటే, నా పిల్లల్ని ఏమంటాం, వాళ్ళకు ఒక హోప్ కావాలంటే, వాడు నాతో పని లేదు, నా దేవుడు చూసుకుంటాడు. నీతిమంతుడు బిచ్చమెత్తుడు నేను చూడలేదు, వారి పిల్లలు బిచ్చమెత్తుడు చూడలేదు అంటాడు దావీదు. మీ పిల్లలు సురక్షితంగా భద్రంగా ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే, యు బెటర్ ఫియర్ గాడ్, లెర్న్ టు ఫియర్ గాడ్. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, ఎ వుమన్ హూ ఫియర్స్ గాడ్, యు విల్ బి ఫ్రూట్ఫుల్ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ ఫైండ్ షెల్టర్. 10వ అధ్యాయం 27వ వచనం సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎంతమంది కావాలి దీర్ఘాయువు? ప్రైజ్ ది లార్డ్. ఇస్ ఇట్ నాట్ ఎంకరేజింగ్? దానికోసం ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. లెర్న్ టు ఫియర్. ఇట్ ప్రొలాంగ్స్ యువర్ లైఫ్. ఫుల్ లెంగ్త్ బతుకుతాం మనం. ఒక్క రోజు కూడా మన ముందు మరణించాం. గ్రేట్ ప్రామిస్ ఇది. దేవుని భయం కలిగిన వ్యక్తి లాంగ్ లైఫ్ జీవిస్తాడు. అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. 14:26లో 19:23 చూద్దాం. సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అండ్ అందులో భయభక్తులు తెలుతున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. అండ్ యు ఫియర్ నో ఈవిల్. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో నువ్వు వినాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. స్పెషల్ ప్రొటెక్షన్. అండ్ ఇట్ ఈస్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. 27వ వచనంలో. మేబీ ఇవన్నీ మీకు ఎక్సైట్మెంట్ తెచ్చినా తేకపోయినా ఈ వచనం మిమ్మల్ని బహుశా మీకు కొంత గొప్ప మోటివేషన్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను. సామెత 22:4 వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. వినయమునకు అంటే భయభక్తుల కంటే ముందు వినయం అనేది ఉంది అన్నమాట. హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, 2 థింగ్స్. నేను ఎందుకు ఈ మాటలను చెప్తాను తెలుసా? కమింగ్ డేస్లో దేవుని వాక్యం, దేవుని విధానం అర్థం కావాలంటే ఈ ఫౌండేషన్ ఉండాలి కాబట్టి. సో హ్యూమిలిటీ అంటే టీచబిలిటీ అన్నమాట, నేర్చుకోవడం, సబ్మిసివ్నెస్ ఉంటుంది. దెన్ యూ లెర్న్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు ఏమైందంట, ఏమేం ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? ఐశ్వర్యము, ఘనత, జీవము, riches, honor and life. Physical and also spiritual. Is it not like something exciting? అవునా? ఎంతమందికి ఎంతమంది ఎక్సైట్ అవుతున్నారు? రిచెస్. సరే, మీకు ఫిజికల్గా ఇంట్రెస్ట్ లేకపోతే స్పిరిచువల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. గొప్ప ధనము, క్రీస్తు యొక్క ధనము, ఐశ్వర్యము, అది కొలవలేనిది అనమాట. నీ సొంతం అవుతుంది. ఆనర్, దాని ద్వారా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు ప్రియులారా. అండ్ లైఫ్, ఎ ట్రూ లైఫ్ అన్నమాట. ఒక కాంట్రాస్ట్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. నేను త్వరగా ముగించాలి. ఒక కాంట్రాస్ట్ మీ ముందు తీసుకొస్తాను. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చూద్దామా? ఎస్, కీర్తన 2:11. సర్వ్ ద లార్డ్ విత్ భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి.
వణుకుచు సంతోషించుడి. గడగడగడ వణుకుతూ సంతోషించాలంట. అసలు ఇదేంటిది? వణుకు ఒక పక్కన, ఆ వణుకులోంచి రియల్ జాయ్ వస్తది. దేవుని యందు భయము నీకు సంతోషాన్నిస్తది క్రీస్తునందు. దేవునికి భయపడని వ్యక్తి జీవితంలో సంతోషం ఉండదు. భయం ఉంటది. ఈ లోకంలో ఏమైపోతానో ఒక దిగులుంటది. రియల్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అన్నమాట. ఇవి 2 కాంప్లిమెంట్‌గా ఇస్తాడు దేవుడు నాకు. ఇఫ్ యూ ఫియర్ గాడ్, ఒక గిఫ్ట్‌గా ఆయన ఆ జాయ్‌ని, సాటిస్ఫాక్షన్‌ని దేవుడు మనకి ఇవ్వగలడు. అపోస్తల కార్యాలు 9:31 చూద్దామా? ఇక్కడ ఒక ఏమంటాము, ఒక పెయిర్ కనపడుతుంది ఇక్కడ. ఒక జత. 9:31 అండి. కావున కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా ఆ! సంఘము క్షేమాభివృద్ధి నొందుచు హ్మ్. సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును చూడండి, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి ఏమొస్తది దానివల్ల? ప్రభువునందు భయము ఫాలోడ్ బై పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. ఆదరణ. ఇవి 2 కలిసొస్తాయి. రెండిట్లో ఫస్ట్ చూసారా ఏంటో? ఆర్డర్. ప్రభువునందలి భయముతో. అగైన్ ఐ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎ నెగెటివ్ ఫియర్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటాము, ఆయన్ని ఘనపరిచే రివరెన్షియల్ ఫియర్ అన్నమాట. భయపడటం. మీరు నిర్గమ 20:20లో కూడా చూస్తే ఆయనకి భయపడి పాపము చేయకుండా ఉండటం. ఆయనకి భయపడి నేను నోరు మూసుకోవటం. నోరు తెరవద్దు దయచేసి. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. అనవసరంగా జడ్జ్‌మెంట్స్ పాస్ చేయొద్దు. అనవసరంగా గాసిప్ చేయొద్దు. దట్ రియల్లీ ట్రబుల్స్ యూ. యూ విల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ థాట్. ఓకే. సో, అప్పుడేమైంది తెలుసా? యూ విల్ ప్రాస్పర్. చర్చ్ గ్రూ. అద్భుతంగా చర్చ్ అభివృద్ధి చెంది మల్టిప్లై అయిందంట. 2 విషయాలు ఉండాలి మన లైఫ్‌లో. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దెన్ యూ విల్ రిసీవ్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్విక్లీ ఐల్ క్లోజ్. వన్ స్క్రిప్చర్. లాస్ట్‌లీ కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? ప్రియులారా, ఆ! మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక కనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఆ! దేవుని భయముతో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. యూ విల్ బి పర్ఫెక్టెడ్ ఓన్లీ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి Yes. మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఒకరినొకరు సబ్మిషన్. ఎఫెసీ 5:19-20 చూస్తే సబ్మిట్ టు వన్ అనదర్ ఇన్ ద ఫియర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండటం. నీవు నీ సహోదరునికి లోబడాలి. నువ్వు బాస్‌గా బిహేవ్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ ఎ హస్బెండ్, డోంట్ బిహేవ్ లైక్ ఎ బాస్. బాసిజం చూపించొద్దు నీ భార్య పట్ల. సబ్మిట్ టు హర్. లోబడాలి తనకి. దేన్ని బట్టి? భయమును బట్టి. భార్యలారా మీ భర్తలకు లోబడండి. ఎందును బట్టి? క్రీస్తునందలి భయమును బట్టి. నేను పాస్టర్‌ని, నేను రూల్ చేయలేను, ఎక్సర్సైజ్ చేయను. నా అథారిటీని ఏమంటాం, బాసిజం చేయను నేను. నువ్వు వచ్చి నా దగ్గరికి వస్తే నేను కూడా సబ్మిట్ అవుతాను నీకు. హి ఈస్ ద ఓన్లీ బాస్. ఆయనే హెడ్ అందరికి. హి ఈస్ ద చీఫ్ షెపర్డ్. మనమందరం గొర్రెలం. వి మస్ట్ లవ్ వన్ అనదర్, రెస్పెక్ట్ వన్ అనదర్, సబ్జెక్ట్ టు వన్ అనదర్. ఈ సబ్మిసివ్‌నెస్ అనేది, సబ్జెక్షన్ అనేది ఎందుకు ఉండదు అంటే మనం దేవునికి భయపడం కనుకనే. క్రీస్తు అన్నమాట, క్రైస్ట్ సెంట్రిక్‌గా ఉండడం దేవునికి భయపడడం అంటే. సో, పరిశుద్ధతలో ఎలాగ మనం పరిపూర్ణులవుతాం? ఏం రాయబడింది? ఆయన భయమును బట్టి. అబ్రహాం గుర్తుపట్టాడు దీన్ని. బైబిల్‌లో అబ్రహాం మనకు తెలుసు స్టోరీ. తన భార్యని ఆ యొక్క రాజు తీసుకొనెళ్ళినప్పుడు చివరికి ఇది అర్థమవుతది. అబద్ధం చెప్తున్నాడు. నా చెల్లెలని అబద్ధం చెప్పాడు. రాజుకి విషయం తెలిసింది. మనకందరికి తెలిసిన స్టోరీ. అందుకే నేను క్విక్‌గా ఎళ్తున్నాను. అబ్రహాం, నువ్వు ఎందుకు ఇలా చేశావు? నీ భార్యని ఎందుకు ఇలా అబద్ధం ఆడావు? చాలా ఎంత పెద్ద ప్రమాదం తప్పేదే కదా! ఎంత ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. నీ భార్యని మరి నేను పెళ్లి చేసుకునేవాడినే, ఎంత ఘోరం జరిగేది. అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఈ ప్రాంతంలో దేవుని భయం లేదు అని నాకు అర్థమైంది. కాబట్టి నా భార్య విషయమై నన్ను చంపుతారేమో నేను భయపడ్డాను అంటాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్
ఈజ్ టెస్టెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద sexual sin. Men, brothers and sisters, especially brothers, I tell you, మన మొబైల్ ఎలా వాడుతున్నాం? What are the things that you are watching? దేవుని భయం కలిగిన వ్యక్తి నీ కళ్ళని కవరెంట్ చేసుకుంటాడు. యోబు తన కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు. కన్యకను కన్నెత్తి నేను చూడలేదనేసి. చాలా ఈజీగా ఏది పడితే అది నువ్వు చూస్తున్నావు అంటే, ఏది పడితే అది వింటున్నావు అంటే, చాలా ఏమంటాము రాంగ్ థింగ్స్ని జోక్స్ వింటారు చాలా మంది. రాంగ్ థింగ్స్ ఈజీగా చూడగలుగుతారు అన్నిటితో కలిసి. బికాస్ యూ డోంట్ ఫియర్ గాడ్. దేవుని పట్ల నీ భయం ఎక్కడ పరీక్షించబడుతుంది అంటే ఇన్ ద ఏరియా ఆఫ్ దిస్ సెక్షువల్ సిన్. వెరీ డేంజరస్ అన్నమాట. దేవుని భయముతో మాత్రమే ఈ పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకునగలం. గ్రాడ్యువల్గా ఆయన, అందుకే అబ్రహాంతో చివరి మాటలు ఆయన 99 ఏళ్ల వయసులో అబ్రహాంతో అంటున్నాడు, నా సన్నిధిలో నిందారహితంగా నువ్వు జీవించాలి, బ్లేమ్లెస్గా జీవించాలి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విత్ ద కాన్షియస్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుడి ప్రెసెన్స్ ఉంది, ఆయన ఎదురుగా జీవించడం అనమాట. దెన్ యూ విల్ లెర్న్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఎన్ని మేళ్ళు ఉన్నాయి చూసారా ఫియర్ ఆఫ్ గాడ్లో? ఇట్ ప్రొలాంగ్స్ లైఫ్, రిచెస్, ఆనర్, సాటిస్ఫాక్షన్ ఉంది. నీ పిల్లలకి ఆశ్రయస్థానం కలుగుతుంది. తర్వాత ఆయన జ్ఞానముని ఇస్తాడు, అండర్స్టాండింగ్ని ఇస్తాడు. ఇంకా ఇంకేం చూసాం? దీర్ఘాయువుని ఇస్తున్నాడు ఆయన. నువ్వు ఏ మార్గములో చూస్ చేసుకోవాలి ఆయన నీకు బ్లెస్ చేస్తాడు. వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ టాపిక్. అందుకే ఈరోజు నేను హృదయపూర్తిగా బతిమలాడుతూ చెప్తా ఉన్నా, లెట్ us ఆల్ టుగెదర్ వి విల్ గ్రో ఇన్ దిస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను పరిపూర్ణ సాధించానని చెప్పట్లే, ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. మనందరం ముందుకెళ్దాం ఈ విధంగా. అయితే ఈ భయము ఎలా వస్తుంది? గబాలన మోకరించి ప్రార్థన చేస్తే ఒక రోజులో, ఒక సెకండ్లో రాదు. ఇది మీరు వర్కౌట్ చేయండి. నేను మీకు ప్రాజెక్ట్, సామెతలు 2వ అధ్యాయం మొదటి 5-6 వచనాలు చదవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా మీకు భయం కావాలి, దేవుని భయం నేర్చుకోవాలని మీకు ఆసక్తి ఉంటే, అక్కడ ఒక ప్రొసీజర్ ఇచ్చాడు దేవుడు. ఆ ప్రొసీజర్ గుండా మనం వెళ్ళాలి. ఒక్క లైన్ చదువుదాము, మనం క్లోజ్ చేసుకుందాం. చదవండి ఒకసారి. నా కుమారుడా, దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనతో. నా కుమారుడా, ఫస్ట్ యాక్సెప్ట్, రిసీవ్ మై వర్డ్స్, డు నాట్ రిజెక్ట్, డిస్పైజ్ చేయొద్దు. దాచుకొని, హృదయంలో దాచుకోవటం. ఒక్క సెకండ్, చెవి యొగ్గి వినాలి. ఎలా వింటున్నాం ఈరోజు? ఇట్ షోస్ అనమాట వెదర్ యూ కెన్ రిసీవ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. ఈవెన్ ఇప్పుడు 1 hour నుంచి మనం సెర్మన్ వింటున్నాం. ఐ డోంట్ నో మీరు ఏం చేస్తున్నారో, ఎలా వింటారో నాకు తెలియదు. ఎందుకంటే మీరు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. ఎంత అటెన్షన్తో వింటున్నారో నాకు తెలియదు. బట్ గాడ్ నోస్. చెవి యొగ్గి వినడం అంటే విత్ సచ్ ఇంటెన్స్డ్ సబ్జెక్షన్ అనమాట. ఒక రాజు ముందు ఒక సైనికుడు, చిత్తం మహాప్రభు. చెవి యొగ్గడం అంటే ఇన్క్లైనింగ్ ద ఇయర్, తల ఉంచడం అనమాట, బెండ్ అవ్వడం. విత్ సచ్ హ్యూమిలిటీతో, టీచబిలిటీతో, ప్రభువా చెవి ఏం చెప్తున్నాడు నాకు ఈరోజు. అదర్వైజ్ వితౌట్ విచ్, అది లేకుండా మనము ఈ భయం నేర్చుకోలేం. నిజంగా నేను మరలా ఛాలెంజ్ చేస్తున్నాను, మరలా నేను మీకు ఒక సజెషన్ లాగా ఇస్తున్నాను. వినేటప్పుడు చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా, ఆసక్తిగా మనం విందాం, ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా. దెన్ ఆఫ్టర్ దట్ యూ స్టార్ట్ ప్రేయింగ్. బ్రతిమలాడుకుంటానంట, అయ్యా నాకు వివేచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, నీ భయం నేర్పండి. నువ్వు ఎంత ఆసక్తి, ఎంత ఏమంటామో తృష్ణతో నువ్వు అడుగుతున్నావు, దేవుడు చూస్తూ ఉంటాడు. నిజంగా నా భయం నీకు కావాలా? నిజంగా నేర్చుకుంటావా? దెన్ హీ విల్ గివ్ యూ, యూ విల్ రిసీవ్ దిస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. మళ్ళా చదవండి ఆ లైన్స్ని. ఆమేన్. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ కృపాసముద్రకు వస్తూ ఉన్నాం నాయన. నిజంగా యేసు ప్రభువు యొక్క జీవితం మాకు మాదిరి. ఆయన భయము యేసుక్రీస్తు వారికి ఇంపైన సువాసన, ఐశ్వర్యం అని మేము చూసాం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్, హిస్ విక్టరీ, హిస్ అనాయింటింగ్ లార్డ్. ఈరోజు ఇక్కడ చేరిన బిడ్డలందరూ నీ భయంతో మేము ముందుకు కొనసాగాలి నాయనా. అయ్యా మాకు శక్తిని దయచేయండి,
Holy Spirit, God, you teach us this fear and keep us from the evil one, Father God. Keep us from sinning, oh Father, and perfect us in the holiness. నీ పరిశుద్ధతలో పరిపూర్ణులుగా మమ్మల్ని చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. నా తండ్రి నాయన రానున్న సమయం నీకు అప్పగించుకుంటూ, అయ్యా తండ్రి, ఇంకా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మేము వాటిని నేర్చుకొని ముందుకు వెళ్ళటానికి, మా జీవితంలో అప్లై చేయడానికి సహాయం దయచేయమని, మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.